తెలంగాణలో సభ సమరానికి వేలైంది. ఈ నెల 23 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. అందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టే ముహూర్తం కూడా ఖరారు చేసింది. ఇప్పటికే బడ్జెట్ పై కసరత్తు చేస్తున్న రేవంత్ సర్కార్ పద్దులను ఫైనల్ చేసే పనిలో పడింది. 2024-25 వార్షిక బడ్జెట్ సుమారు 2,60,000 కోట్లుండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేసి ఈ నెల 25న లేదా 26న బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు నోటిఫికేషన్ జారీ అయ్యింది. దీంతో ఈ నెల 25 లేదా 26న అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క. ఇందుకోసం రేవంత్ సర్కార్ కసరత్తు చేస్తోంది. ఇప్పటికే అన్ని శాఖల నుంచి నివేదికలు తీసుకున్న ఆర్థిక శాఖ బడ్జెట్ కేటాయింపులపై తుది లెక్కలు చేస్తోంది. పార్లమెంటు ఎన్నికల సమయంలో 4 నెలల కాలానికి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ఇప్పుడు జరగబోయే సమావేశాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నెల 23న పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశపెట్టనుంది. ఈ నేపథ్యంలోనే రాష్ట్రానికి వచ్చే కేటాయింపులను బట్టి రాష్ట్ర బడ్జెట్ లో మార్పులు చేర్పులు చేయనుంది ప్రభుత్వం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఆదాయం భారీగా పెరుగుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. అందుకు అనుగుణంగానే బడ్జెట్ ను రూపొందిస్తున్నారు అధికారులు. ఆదాయ వ్యయాలపై భారీ అంచనాలతో కాకుండా ఎంత మేరకు ఆదాయం వస్తుందనేది పక్కాగా లెక్కలు వేసి అంత మేరకే పద్దులను తయారు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా బడ్జెట్ అంచనాల ప్రకారం 100% వ్యయం చేయలేదని, ఈ ఏడాది ఆ లక్ష్యాన్ని సాధించేలా వాస్తవిక దృక్పథంతో పద్దు ఉండాలని ప్రభుత్వం సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సంవత్సరం రాష్ట్ర ఆదాయం, రుణాల సేకరణ పెరుగుతుందన్న ఆశతో బడ్జెట్ సుమారు 2,60,000 కోట్ల వరకు చేరనుందని సమాచారం. అటు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే గ్రాంట్లు, బహిరంగ మార్కెట్ నుంచి సేకరించే రుణాలు కలిపి 60 నుంచి 65,000 కోట్లకు పైగానే ఉండవచ్చని ఆర్థిక శాఖ అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్రానికి 2,59,000 కోట్ల ఆదాయం వస్తుందని అనుకున్నా అప్పులతో కలిపి కేవలం 2,18,000 కోట్లు మాత్రమే సమకూరినట్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు అధికారులు. అయితే అందుకు అనుగుణంగానే ఖర్చు 2,49,000 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తే అది కేవలం 2,11,000 కోట్లే చేసినట్లు పేర్కొన్నారు. గత అంచనాలకు మించి 49,589 కోట్ల అప్పు చేసింది ప్రభుత్వం. ఇలా టార్గెట్ కి మించి అప్పులు చేసినా మొత్తం ప్రభుత్వ ఆదాయం 2,18,000 కోట్లే ఉందని కాగ్ నివేదిక స్పష్టం చేసింది. ఈసారి బడ్జెట్ లో 6 గ్యారెంటీలు, సాగునీటి రంగం, విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు అధిక కేటాయింపులు ఉండేలా చర్యలు తీసుకుంటోంది రేవంత్ సర్కార్. మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో రైతు భరోసా, రైతు రుణమాఫీ వంటి కీలక అంశాలపై వాడీవేడిగా చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.